ఎలా ఉన్నావు? గుడ్ అక్క, మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఎలా నడుస్తుంది మొత్తం లైఫ్? ఆల్ సూపర్. శ్రీదేవి, చక్కగా శ్రీదేవి అని పేరు పెట్టుకున్నావు. పేరుకి తగ్గట్టే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ట్రైలర్లో చూసాం కదా, ఇట్స్ వెరీ నైస్. సో ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, కొత్తగా కూడా ఉంది. ఓకే ఓకే. ఎలా వచ్చింది అసలు ఈ ఆపర్చునిటీ నీకు? సేమ్ క్వశ్చన్ టైం. అంటే రమణ గారు లైక్ ఒక రీల్ చూపించారు, యాక్చువల్లీ డైరెక్టర్ గారి ఫ్రెండ్ యువరాజ్ అని. సో ఆయన ఈ అమ్మాయిని చూడు కొంచెం అంటే అదొక రీల్లో ఏమో సమ్ జాబిల్లా కనిపించానంట. సో అలా అని అంటే లైక్ ఆడిషన్కి రమ్మన్నారు, ఇచ్చాను అలా. మీరు యూఆర్ ఫ్రమ్ కాకినాడ? ఓకే. సో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. సో ఫైనల్లీ ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నైస్. అండ్ హర్ష్ రోషన్, చెప్పు నీ గురించి చెప్పు. అసలు ఏంటి ఇన్ని సెక్షన్ల కింద నీ మీద ఎందుకు కేసు ఫైల్ అయింది? ఏం చేసావు అసలు సినిమాలో? సినిమా బేసిక్గా చాలా కొత్తగా ఉండబోతుంది అక్క. ఓకే. సో మీరు ఇలాంటి కదా అంటే కొత్తగా ఉండబోతుందంటే ఇదేదో డిఫరెంట్గా ఉండబోతుందని కాదు. ఈ సినిమా చూస్తే అరే ఎవడో మన ఇంటి పక్కన వాళ్ళలానే ఉన్నాడు రా, అరే ఎవడో మన ఇంటి పక్కన అమ్మాయిలానే ఉంది. ఇది ఒక కేస్ అయ్యి అది అటు వెళ్ళి అది చాలా సెన్సిటివ్ కేసు పాక్సో అనేది. సో ఇన్ని సెక్షన్లు వేసి ఆ పాక్సో అనే కేసు వేసిన తర్వాత బేసిక్గా దానికి బెయిల్ అనేది ఉండవు. సో అసలు ఏంటి, ఎందుకు, ఏం జరిగిందని, అసలు ఏంటనేది మీరు మార్చ్ 14 చూస్తారు. బట్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ కేస్. చాలా సెన్సిటివ్గానే తీసుకెళ్ళి చాలా బాగా చూపించాడు జగదీష్. ఓకే ఓకే. అంటే నువ్వు చెప్తున్నావు చాలా సెన్సిటివ్ ఇది, ఎందుకంటే ఇది బయట జనాలకు ఎలా రిసీవ్ అవుతుందో తెలీదు, అంటే రిలీజ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు ఓకే ట్రైలర్ వరకు బాగుంది, బట్ రిలీజ్ అయ్యాక ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందా? అంటే నాకు తెలిసి నన్ను అడగాల్సిన క్వశ్చన్. ఓకే ఓకే. బట్ అంత సెన్సిటివ్ టాపిక్ నువ్వు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నీకేం నచ్చింది అంతగా? బేసిక్గా సెన్సిటివ్ టాపిక్ అంటే అది కథ కోర్టులోకి వెళ్ళిన తర్వాత సెన్సిటివ్ అవుతుంది అక్క. బట్ ముందంతా ఇట్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఏదో కోర్ట్ రూమ్ డ్రామా, కోర్ట్ అది అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ట్రూ అది ఉంటుంది. బట్ దానికి ముందు ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే. బట్ త్రూ అవుట్ ట్రైలర్ మొత్తం ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఎలా చూపిస్తారో అలాగే చూపించారు కదా. అది ముందు నుండే అనుకున్నా ఇది. అంటే బేసిక్గా ప్రేమలో ఇది యాక్చువల్లీ ఆన్ లవ్. అంత కోర్ట్ రూమ్ డ్రామాలో ప్రేమలో సాంగ్ ఎక్కడ పడుతుంది? సో యాక్చువల్లీ ప్రేమలో అంటే ఆ కోర్ట్ అంటే బేసిక్గా కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇట్స్ యాక్చువల్లీ సెన్సిటివ్ కేస్. బట్ దాని ముందంతా ఇట్స్ యాక్చువల్లీ ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ జరుగుతున్న టైంలో ఒక ఇన్సిడెంట్ అయ్యి ఒక ఊబిలో పడి అది కోర్ట్ రూమ్కి వెళ్ళి అదొక సెన్సిటివ్ కేసు అయ్యి సూర్యతేజ లాంటి ఒక లాయర్ అసలు ఏం జరుగుతుంది, దేనికి ఏమైంది అనేది ఇదంతా మీరు సినిమాలో చూస్తారు. ఫైనల్గా ఏమవుతుంది అనేది ఇట్స్ అ కోర్ట్.